చూడండి దయచేసి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము త్వరగా. యాజకుల పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసినాడు. సహోదరి సహోదరుడా, శత్రు యొక్క బంధకములో నుంచి విడిపించి చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకుని వచ్చి యాజకుల పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా రక్షణ వస్త్రాన్ని ఇచ్చినాడు. నీతి అనే పైబట్టనిచ్చినాడు. దీన్ని బట్టి నిన్ను నన్ను సంతోషభరితునిగా చేసినాడు. అయితే ఈ రక్షణ వస్త్రాన్ని, నీతి అనే పైబట్టను బహు జాగ్రత్తగా నీ జీవితంలో కాపాడుకోవాలి. ఎంతమంది మీ సహోదరి సహోదరుడా, దేవుడు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి కృతజ్ఞత కలిగి జీవించే వారిమిగా ఉన్నాం. ఎంతమంది మీ దేవుని వైపు చేతులు ఎత్తే వారిమిగా ఉన్నాం. ఏదో నీకు నీవే సంతోషించడానికి కాదు, లేకపోతే నీకు ఇచ్చిన రక్షణను నీవే కాపాడుకుని ఏదో ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉండటానికి కాదు దేవుడు నిన్ను ప్రేమించింది. అన్ని జనులకు వెలుగుగా, కళ్ళు ఉండి కన్నులు ఉండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని తీసుకొని రావటానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసినాడు. నేనే రాలేకపోతున్నానండి, ఇంకా వాళ్ళని ఎక్కడ తీసుకొస్తాను? సహోదరి సహోదరుడా, అలాంటి స్థితిలో ఉండకూడదు. ఆయన ప్రేమను అర్థము చేసుకో. నిన్ను నన్ను ప్రేమించి ఆయన కుమారుని విసిరివేసినాడు. మనుష్యుని పోలికగా పుట్టినాడు ఆయన కుమారుడు. దాసుని స్వరూపము ధరించుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏదో అట్లా ఆకారమందు మనుష్యునిగా ఆయన కనబడినప్పటికీ మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత కనపరిచినాడు. సహోదరి సహోదరుడా, ఈ యొక్క గొప్ప శిలువ కార్యము, గొప్ప రక్షణ భాగ్యత నిన్ను నన్ను సంతోషభరితునిగా చేయటానికి. అయితే నీ నా జీవితంలో ఆయన వైపు చూడగలిగితే సహోదరి సహోదరుడా, శాశ్వత సంతోషంతో నింపబడతా. ఈ లోకంలో ఏదో కొద్ది దినములు నీవు నేను జీవించగలవు. 70 దాకా కిరీటాలు ఇవ్వవచ్చు, లేకపోతే దేవుని సేవకులు 80 దాకా కిరీటాలు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా మనలో పెద్దవాళ్ళని దేవుడు ప్రేమిస్తే 100 దాకా కిరీటాలు ఇవ్వవచ్చు. అది ఏదో తాత్కాలికము. సహోదరి సహోదరుడా, శాశ్వత దయా కిరీటం ఇవ్వబోతూ ఉన్నాడు. దానికి ఇంకా ఇన్యని చెప్పటానికి అవకాశం లేదు. ఎక్కడ ఆయన నిన్ను విడిచిపెట్టాడు. శరీరానుసారం కూడా విడిచిపెట్టాడు. సహోదరి సహోదరుల ఆత్మలో విడిచిపెట్టాడు. అయితే ఆయనకి ఇష్టడుగా నీవు నడవగలిగితే, ఆయన ఆజ్ఞలను పాటించగలిగితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్ళగలిగితే నీ భాగ్యత ఎంతో గొప్పది. అయితే ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చవాలంటే ఆయనకి నీకు మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండకూడదు. దినదినము ఆయన పాదములు పట్టుకొని క్షణక్షణము నిన్ను నీవు పరిశీలన చేసుకొని దేవుని వైపు నీవు చూడగలిగినావా? నీ పాపములన్నీ క్షమింపబడినవా? నీ పాపములన్నిటి విషయము ప్రాయశ్చిత్తము నీకు లభించినదా? ప్రియ సహోదరి సహోదరుడా, వీటిని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన మీద ఆధారపడు. ఆయన నిన్ను ఎన్నడూ వీడవాడు. నిన్ను విడిచిపెట్టడానికి ఆయన స్వరూపమందు, ఆయన పోలికలో నిన్ను నన్ను సృష్టించాల. నిన్ను నన్ను విడిచిపెట్టడానికి, నీ నా పాపము నిన్ను నన్ను విడిచిపెట్టడానికి ఆయన కుమారుని లోకంలోనికి పంపల. సహోదరి సహోదరుడా, ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. చెడిపోయినాం, మరలా ఆయన కుమారుని ద్వారా విడుదలిచ్చినాడు లోకరక్షకునిగా. సహోదరి సహోదరుడా, ఆయన కుమారుని పంపినాడు.
అయితే ఈ గొప్ప బాధ్యతను ఎంతమంది అయితే అంగీకరిస్తారో, ఎంతమంది అయితే గ్రహింపగలిగి దేవుని పాదములు పట్టుకొని బ్రతిలాడుకుంటారో, ఎంతమంది అయితే సహోదరి సహోదరుడా లోకంలో ఉన్న వ్యర్థత్వానికి దూరముగా ఉంటారో, వారందరూ సహోదరి సహోదరుడు ఒక దినాన ఆ పరలోక రాజ్యంలో కూర్చుంటారు. అయితే ఆయన కుమారుని పంపి ఇంకను బంధింపబడిన నిన్ను నన్ను ఆయన ప్రేమించి కేక వేస్తున్నాడు. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. స్పష్టంగా చెబుతున్నాడు. నా వైపే మీరు చూడాలి. నేనే మిమ్మల్ని సృష్టించినాను. నిన్ను నన్ను సృష్టించటానికి చేతిని మురికి చేసుకున్నాడు పరిశుద్ధ దేవుడు. తన పరిశుద్ధ హస్తాన్ని మురికి చేసుకుని ఆ నేల మట్టిని పట్టుకొని నిన్ను నన్ను సృష్టించినాడు. అయితే నా జీవితంలో దారి తొలగినావు, అర్థము చేసుకోలేక మరలా మురికి చేసుకున్నావు. నీవు నేను పాపము మురికి, అది పోవటానికి అమూల్యమైన రక్తము, పరిశుద్ధ రక్తము చెందింపవలసి వచ్చినది. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా విమోచించినాడు. ఇంకెవరైనాను విమోచింపబడకపోతే అయినను వారిని ఇంకను కేక వేస్తున్నాడు. రండి, మన వివాదము తీర్చుకుందాము. నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లగా చేస్తాను. నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె వాటిని తెల్లగా చేస్తాను. సహోదరి సహోదరుడు, ఎంత మంచి దేవుడు! ఎన్ని గొప్ప కార్యములు నీ పట్ల నా పట్ల జరిగించినాడు. ఎంతగా నిన్ను నన్ను సంతోషభరితునిగా చేయటానికి ఇష్టపడినాడు. గ్రహింపుగలిగి ముందుకు వెళితే నీ జీవితంలో మేలవుతున్నది. లేకపోతే ఎక్కడ నుండి వచ్చినానో, ఏ మురికిలో వచ్చినానో ఆ మురికి అంటించుకుంటానంటే, సహోదరి సహోదర, కుక్క తన వాంతికి మళ్ళునట్లు కడుగబడిన పంది తిరిగి బురదలో పొరలాడునన్న సామెత నీకు నాకు వర్తింపకూడదు. ఆయన ప్రేమమయుడు. ఘనమైన శిలువ కార్యము ద్వారా నీకు నాకు విడుదలిచ్చినాడు. ఆ గొప్ప విడుదల పొందటానికి నీవు ఇష్టపడే వ్యక్తివైతే చాలామంది ఆల్రెడీ పొందినాం, ఆయన కార్యము ద్వారా విడుదల వచ్చినది, పాప క్షమాపణ లభించినది. కరెక్టే, విడుదల వచ్చినది, పాప క్షమాపణ లభించినది నిజమే. కానీ నీవు నోరు తెరసి ఆయన పాదంలో పట్టుకుని నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకపోతే సహోదరి సహోదరుడ ప్రయోజనము లేదు. ఏదో పైకి చెప్తున్నావు, నేను రక్షణ పొందినానని. నేను చెప్పవచ్చు, రక్షణ పొందినాను, సువార్త పనిచేస్తున్నాను. ఆయన అందరినీ గమనించి చూస్తున్నాడు. భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, అన్నీ తెలుసు, నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు. మన ఆదివారం చెప్పిన పేరు పెట్టి పిలిచినారు దేవుడు. ఎవరు ఆ మనిషి? ఎవరు అంటే ఫలానా ఊరు. సహోదరి సహోదరులారా, అన్నీ తెలుసు. అయితే నా జీవితంలో నీళ్లు కృమ్మరించినట్లు నా హృదయాన్ని కృమ్మరింపగలిగితే, దేవుని పాదములు పట్టుకొని బ్రతిలాడుకోగలిగితే గొప్ప బాధ్యత. ఆయన ఎందుకు ప్రేమించినాడు? అన్యజనులకు వెలుగుగాను ప్రజలకు నిబంధనగాను ఉండుట కొరకు కనులుండి అందులైన వారిని, చెవులుండి బదులైన వారిని, అనేక నశించిపోయే ఆత్మలను, శత్రువు చేత బంధింపబడిన వారిని దేవుని యొద్దకు నడిపించగలవని నిన్ను నన్ను నమ్మి ఈ దయాకిరీటం ఇచ్చినాడు, ఈ రక్షణ బాధ్యత ఇచ్చినాడు. ఆయన కుమారుని పంపినాడు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తే ఇప్పుడు సంతోషముగా ఉండవచ్చు, కానీ ఒక దినాన అతను గురి అవుతావు. దానిలో అనుమానము లేదు. నీవైనా నేనైనా ఎవరమైనా. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ భక్తి యథార్థతతో కూడినది, నీతితో కూడినది. యథార్థముగా నీవు దేవునికి అప్పగించుకో. నీ జీవితంలో గొప్ప మేలు. అంతేకాని 2 పడవల మీద కాలు వేయవద్దు.